కాఫీ పొడి అనుకుని కాఫీ కాచుకుని తాగి ముగ్గురు మూర్చిల్లుట. ఓహో సోమలింగం గారా, ఇదిగో నేను పేపర్ చెల్లేగా. ఏమిటి అలా వెతుకుతున్నారు? ఏం లేదు, 20-30 ఏళ్ల కుర్రాడు, టకప్ చేసుకుంటాడు, టై కట్టుకుంటాడు, కోట్ వేసుకుంటాడు, కోటీశ్వరుడు కొడుకట, తప్పిపోయాడు. జాడ చెప్పిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తారట. మీరు చూడలేదా? అయ్యయ్యో, ఇదిగో పేపర్ కట్టింగ్ కూడా తీసుకొచ్చాను. కుర్రాడు బొమ్మ అది వేశారు. తప్పిపోయినాడు, 2 లక్షల బహుమతి, పేరు ప్రసాద్, ఎత్తు 5 అడుగుల 7 అంగుళములు, అమెరికా నుంచి మాతో ఇండియా చూడడానికి వచ్చిన మా అబ్బాయి మతిస్థిమితం లేక తప్పిపోయినాడు. ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడును. మన భారతీయులే ఎప్పుడూ అమెరికాలో సెటిల్ అయిపోయి కోట్లు సంపాదించేసి ఉంటారు. కుర్రాన్ని పోగొట్టుకున్న బాధలో ఈ ప్రకటన ఇచ్చేసి అమెరికా వెళ్లిపోయారు. 2 లక్షల రూపాయలే. ఈ కుర్రోడు ఎక్కడ దొరుకుతాడు అంట. నిన్న సరిగ్గా నాకు ఎక్కడే దొరికాడండి. రాత్రంతా నా దగ్గరే పక్కనే పడుకోబెట్టుకున్నాను. పొద్దున్నే లేచి టెలిగ్రామ్ ఇద్దాం న్యూయార్క్ అనుకుని కుర్రాడికి చెప్పాను. స్నానం చేసి వచ్చేసరికి మిస్ అయిపోయాడు. అడుగు అమ్మ ప్రసాదు, ఇక్కడ ఉన్నావా? ఈ చెట్టు ఎక్కేమేమిటి నాయనా? దిగు. మా నాయను కదూ, నీకు చాక్లెట్లు కొనిస్తాను. చాక్లెట్లు అంటే చచ్చే అంత ప్రాణం. నేను రాను. ఏ కుర్రాడికి ఏమైనా పిచ్చా? అబ్బే లేదు, అప్పుడప్పుడు మతి స్థిమితం తప్పుతూ ఉంటుంది. అంతేగాని కొట్టడం అబ్బే ఏం లేదండి. అబ్బా పొద్దున్న నుంచి గొంతు తడారిపోయింది, కొంచెం సోడా తాగొస్తాను. ఉండండి, ఉండు ప్రసాదు, ఇక్కడే ఉండు. నీకు చాక్లెట్లు ఇష్టం కదా? నేను ఇస్తాను రా. ఇస్తావా? నిజంగా ఇస్తాను రా. వస్తున్నా. చాక్లెట్ ఎక్కడ ఎందుకుంటాయి బాబు? ఇంటి దగ్గర ఉంటాయి. ఇంటి దగ్గర రా, ఇస్తాను. ఇవ్వపోతే నీ గుండు కొట్టించేస్తాను. రంగా వస్తున్నా బాబు. ఇదిగో నువ్వు బజార్కి వెళ్ళి ఈ బాబుకి చాక్లెట్ తెచ్చిపెట్టు. బాబు? ఎవరి బాబు? అబ్బా నీకెందుకయ్యా, నీకు అనవసరం. ఇదిగో ఈ రూపాయి పెట్టి చాక్లెట్ పట్టురా. వెళ్ళవయ్యా, వెళ్ళు. బాబు బాబు కూర్చో. నాకు చాక్లెట్ పంపించాడు కదా బాబు, రూపాయి ఇచ్చి పంపించాను. వస్తే తిందు కానీ కూర్చో బాబు. బాబు నీ పేరేమిటి బాబు? నా పేరే జేబు. ఎవరు నాన్న? అమ్మో నాయనోయ్, మన అమ్మాయే. ఓహో మన అమ్మాయేనా? ఎవరు నాన్న ఇతను? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ అబ్బాయి తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారు. ఇతను వెర్రి బాగులోడు. ఇతను తప్పిపోయాడు. ఇతను పట్టిస్తే ఇదిగో ఈ పేపర్ ప్రకటన చూడు. అమ్మో, ఈ కుర్రవాడిని పట్టిస్తే 2 లక్షలా? 2 లక్షలు. నువ్వు ఈ అడ్రస్ కవర్ మీద రాసిస్తే పోస్ట్ చేసేస్తాను, డబ్బు వచ్చేస్తాను. నడు నడు. రామయ్యారా, ఇదేనా రావడం? అవునమ్మా. అక్క ఎక్కడ? లోపల వస్తుంది. రావణమ్మా, మావయ్య కాఫీ తీసుకురా. బట్టలు ఇస్త్రీ చేసి తెచ్చానమ్మా. ఎక్కడెట్టమంటారు? ఏమో నాకు తెలియదయ్యా, అక్కే అడుగు. అలాగేనమ్మా. సాయంత్రం పూలు తెమ్మన్నారు. రోజా పూల, మల్లె పూల? ఏమో నాకు తెలియదు, అక్కే అడుగు. అలాగేనమ్మా. చూడమ్మా, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంతో కాదు, ఓ 25 రూపాయలు. ఇంటికి వెళ్ళి పంపించేస్తాను. నా దగ్గర లేవు, అక్కేని అడగండి. ఏమిటి 25 రూపాయలు కూడా అక్కయ్యని అడగాల్సిందే? అవును, అంతా అక్కేదే పట్టణం. అవునులే, చూస్తూనే ఉన్నాను ఇంటి పరిస్థితి. చూడమ్మా, నువ్వు చిన్నదానివి, నీకు అనుభవం లేదు. ఇలా అయితే ముందు ముందు చాలా పెద్ద దెబ్బ తింటావు. ఏమిటి మా ఆయన మాట్లాడేది? నీ క్షేమం కోరి చెబుతున్నాను. మీ పుట్టింట్లో మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అక్కడ ఎలా ఉన్నా బాధ లేదు. ఇది అత్తిల్లు. ఇక్కడ మీ ఇద్దరు తోటి కోడళ్ళు. మీ అక్కకి ఎన్ని హక్కులు ఉన్నాయో నీకు అన్ని హక్కులు ఉండాలి. మీ అక్కయ్యతో పాటు నీకు సమానమైన హోదా ఉండేటట్టు చూసుకోవాలి. నీకోసం కాకపోయినా ఈ లోకం కోసమైనా నువ్వు ఆ హోదాను దక్కించుకోవాలి. లోకం దాకా ఎందుకు? ఇదిగో నీ ఇంట్లో ఉన్న పని మనుషులు, నౌకర్లు కూడా నిన్ను ఖాతరు లేకుండా చూస్తారు. నిన్ను పని మనిషిలా చూస్తారు. లోకం దాకా ఎందుకు? ఆఖరికి నీ భర్త కూడా నిన్ను చులకనగానే చూస్తాడు. రేపు నీకు పుట్టబోయే బిడ్డల్ని మీ అక్కగారి బిడ్డలను చూసినంత గౌరవంగా చూడరు. జ్ఞాపకం ఉంచుకో. ఇది నీ క్షేమం కోరి చెబుతున్నాను. నువ్వు చెప్పిందంత నిజమే, అనుభవంతో చెప్పావు. సంతోషం. ఇది మర్చిపోకుండా ఉంటే నువ్వు బాగుపడతావు. వస్తాను. అలాగే.
అక్కయ్య గారు ఉన్నారమ్మా? లేదు, బయటికి వెళ్ళింది. ఎందుకు? పని ఉందిలేమ్మా. ఏమిటా పని? నాతో చెప్పకూడదు? నీ వల్ల ఏమవుతుందమ్మా, అక్కయ్య గారిని అడుగుతానులేండి. వాళ్ళు అడిగారు, నువ్వు తెచ్చేసావు. అసలు నీకు ఏదైనా బుద్ధి ఉందా? ఇప్పుడు తెచ్చి అరగంట ఏం ఫోన్ చేస్తారు చెప్పు. నేను తీసుకెళ్ళు. ఏమిటిది? చాలు. భూషం పోయిందే ఎక్కువ ఇప్పుడు మేమే తక్కువ ఉన్నావా? పర్వాలేదు మా ఒడి చోటించు. లేచండి, ఒక స్పూనే అంతే. ఆయనకు ఆకలిగా ఉందంట. సర్లే, ఇంత పొద్దుపోయి సున్న ఉండలు తింటే ఆరోగ్యం కావాలి. నీకు బొత్తిగా బుద్ధి లేదు. మగుడుకు సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు? అందమతి. ఏమండి, ఏమిటి చంద్ర? నాకు ఒక 1000 రూపాయలు కావాలి. ఎందుకు? ఆ వివరాలని చెప్పాలా? ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? మీ అక్కయ్యని అడుగు. ఆమె ఎందుకు అడగాలి? కట్టుకున్న పెళ్ళానికి మీ చేతులు మీరు ఇవ్వలేరా? అది కాదు చంద్ర. ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వనని చెప్పండి, అంతే. అన్నయ్య, ఏమిటా తమ్ముడు? నాకు 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయల? ఎందుకు? ఆ వివరాలన్నీ నీతో చెప్పాలా? ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా? అసలు ఏమిట్రా? ఏం లేదన్నయ్య, మీ మరదలు డబ్బు అడిగింది. మీ అక్కయ్యని అడిగి తీసుకోమంటే తుస్సుమంటూ గెంతుకుంటూ పోయింది. ఓహో అదే, దట్స్ గుడ్. ఇందు ఇందు వస్తున్నాను. చప్పరా పెళ్ళడకలు నువ్వును. వస్తున్నాను కదండి. రా. ఏమిటండి? నాకు 1000 రూపాయలు కావాలి. ఎందుకు? ఎందుకు? ఆ వివరాలన్నీ నీకు చెప్పాలా? ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉంటాను బిల్లేదా? ఏమిటండి విషయం? అబ్బే ఏముంది, వడ్ల కిందలో బీజేపీ కింద. మీ చెల్లెలి గారికి 1000 రూపాయలు కావాలట. మా తమ్ముడిని అడిగిందట. ఓహో అలాగా, ఉండండి. చూద్దాం చూద్దాం. నిన్నే. ఏంటి? మరిది గారిని డబ్బు అడిగావా? అవును అడిగాను. ఈ మాత్రం దానికి మగవాళ్ళ దాకా ఎందుకు? నన్ను అడగకూడదు? ఏం, నా మొగుడిని నేను డబ్బు అడిగితే తప్ప? నన్ను అడగడం నా ముషియా? నీదేనా ఇల్లు? ఓహో. తమ్ముడు పిడుగుపడింది. ఏమి చేస్తున్న మరద ఎదోలా ఉంది? 4 రోజుల నుంచి ఇలా రుసరుసలాడుతూనే ఉంది అన్నయ్య. చూడు తమ్ముడు, ఏంటన్నయ్య? అసలు మనదే తప్పు. మోడర్న్ గర్ల్స్, బస్తీ పిల్లలు, ఏదో వాళ్ళ మనసులో కోరికలు ఉంటాయి. పెళ్లి కాగానే హనీమూన్కి తీసుకెళ్తే బాగుండేది. కరెక్ట్ అన్నయ్య. ఇందు వస్తున్నాను. ఇందు చెప్పే అన్నయ్య. చెప్పేస్తాను. ఏమిటి? ఏమిటండి? ఏం లేదు. ఏం లేదా? సరే ఆగు. మనం నలుగురు హనీమూన్కి వెళ్తావా? అదే మరదలో తమ్ముడు, నువ్వు, నేను. నలుగురమా? అవును. చాలా లేక పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా పిలిపించమంటారా? తమ్ముడు పెద్ద పని బోల్తా కొట్టింది. పోనీ పని చెయ్యి, మరదలు తీసుకుని ముందు వెళ్ళు. ఎక్కడికి సుందరమైన ప్రదేశానికి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్.